శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 15వ తేదీ అనగా మనకి మంగళవారం తిది. ఈ రోజున రోజు మధ్యలో హఠాత్తుగా ఇలా జరగబోతుంది. వీరికి ఏం జరగబోతుందో తెలిస్తే షాక్ అవుతారు మీరు. ఎందుకంటే ఇలా జరుగుతుందని అసలు ఎప్పుడూ ఆలోచనే చేసి ఉండరు. అలా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను అస్సలు విడిచిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. ఈ రోజు అనగా ఏప్రిల్ 15వ తేదీన రోజు మధ్యలో ఈ రాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. అంటే ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ఆ అవకాశం మీకు దొరకలేదు. ఇక దొరకదు. మున్ముందు ఈ అవకాశం కోసం ఆలోచించాల్సిన పనే లేదు అని నిరాశ చెంది విడిచిపెట్టేసిన ఆ అవకాశం ఈ రోజు మీ ముందుకు వస్తోంది. ఇది మీకు ఆనందంతో పాటుగా సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఒక అద్భుత సంఘటన. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా ఈ రోజు మీతో సఖ్యతగా ఉంటారు. ఇది కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. ఇక ఈ రోజు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి మీ ముందు ఒక చక్కటి అవకాశం రాబోతోంది. ఇక ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తూ ఉంటే గనక వీరికి డబ్బులు కూడా ఇప్పుడు సమకూరబోతున్నాయి. ఇక వీరికి సమస్యల వర్షం కనిపిస్తోంది. మీ కార్యాలయంలో మీరు చేసిన పని కారణంగా చక్కటి గుర్తింపు అయితే పొందుకుంటారు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ద్వేషాన్ని పెంచుకొని మీపైన ఒక కుట్రను చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని నలుగురు అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా మీపైన ఆరోపణలు చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఏ అంశంలో అయినా కూడా ఈ రాశివారు తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో మీ కుటుంబ సభ్యుల నుంచి, సన్నిహితుల నుంచి మంచి ప్రోత్సాహకం అయితే లభించబోతుంది. ఇక వారు మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. నూతన ఉత్సాహంతో మీ యొక్క చదువును మీరు తిరిగి మొదలు పెడతారు. అంటే నిరుత్సాహపడేటటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు ఉత్సాహాన్ని నింపుకొని చదువుకొని మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు ఈ రోజున చాలా అనుకూలమైన రోజు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ముందుకు ఒక సంబంధం వస్తుంది. ఇక ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా మీకు హఠాత్తుగా ఈ రోజు మధ్యాహ్నం జరగబోతున్నాయి. మీరు శివారాధన చేసుకోండి. అలాగే నిత్యము శని భగవానుని ఆరాధించండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.